సునాదస్వరము ఫిబ్రవరి 24. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేస్తును. నా బలిపీఠం మీద వారర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. మరి దేవుని మందిరంలో మనం పొందుకునే ఆశీర్వాదాల గురించి దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేస్తానని చెప్తున్నాడు. మరి దేవుని సన్నిధికి ఆయన మందిరంలోకి మనం వెళ్ళినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నా, ఎంత దుఃఖమైనా, కన్నీరైనా, ఏ పరిస్థితి అయినా దేవుడి వాక్యాన్ని విన్నప్పుడు ధైర్యంతో, విశ్వాసంతో మనకు దేవుడు ఆనందాన్ని కలగజేస్తాడు. ప్రతి సమస్యను తొలగిస్తాడు. అందుకే చెప్తున్నాడు, నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేస్తాను. ఆయన స్తుతిలో మరి ఆరాధనలో మనం దేవునిలో సంతోషించి ఆనందించలాగున దీవిస్తాడు. మరి అక్కడ బలిపీఠం పైన మనం అర్పించే కానుకలు అన్నీ కూడా దేవుడు అంగీకరిస్తాడు. మనం చేసే ఆరాధన, స్తుతి, మనమిచ్చే ప్రతిదీ కూడా ఆయన త్రోసివేయకుండా ప్రతి అర్పణను ఆయన స్వీకరించే దేవుడు. మరి ఆయన మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. మరి ఎవరు అని తేడా లేదు, ఏ భేదం లేదు, ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. మరి సమస్త జనులకు ఆయన మందిరము ప్రార్థనా మందిరంగా ఉంటుంది. అందుకే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం రాయబడింది, యూదుడని, గ్రీస్తు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, స్త్రీ పురుషుడని ఏ భేదము లేదు, యేసుక్రీస్తులో అందరము కూడా ఏకముగా ఉన్నాం. మరి ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. మరి ప్రభు నామములో ప్రార్థించే ప్రతి వారిని కూడా ఆయన రక్షించే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మన మందిరంలో దేవుడు ఆనందాన్ని కలగజేసే దేవుడు. మరి అర్పణలన్నీ కూడా అంగీకరిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో ప్రవేశించి ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరము ప్రార్థించి ఆయన నుండి మేళ్లను, ఆయన నుండి మరి గొప్ప కృపను పొందుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. వినిచిన ప్రతి ఒక్కరిని దీవించండి దేవా. ప్రతి ఒక్కరి మందిరాలను దీవించండి తండ్రి. అందులో ఆనందం, సంతోషాన్ని కలగచేయండి. వచ్చే ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. వారిచ్చే అర్పణలు, కానుకలన్నీ కూడా మీరు అంగీకరించండి దేవా. సమస్త జనులకు మీ మందిరము ప్రార్థనా మందిరంగా ఎంతోమందిని తను రక్షించుటకు మీ కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.